యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని పోచమ్మవాడ, భరత్ నగర్, రామ్శివాజీ నగర్, శాంతినగర్లో యాదగిరిగుట్ట డీఎస్పీ శ్రీనివాసనాయుడు ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కార్డన్ సెర్చ్లో 2 రౌడీ షూటర్లను గంజాయి తీసుకున్న 4 అదుపులోకి తీసుకున్నారు. అలాగే సరైన పత్రాలు లేని 8 గ్యాస్ సిలిండర్లు, 31 ద్విచక్ర వాహనాలను, 50 లీటర్ల అక్రమ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కార్డన్ సెర్చ్ అనంతరం డీఎస్పీ శ్రీనివాసనాయుడు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అనుమానాస్పద వ్యక్తులు ఈ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. ఈ సెర్చ్లో ఆలేరు సీఐ ఈ యాలాద్రితో పాటు 5 ఇన్స్పెక్టర్లు, ఆలేరు ఎస్ఐ వినయ్తో పాటు 15 మంది ఎస్ఐలు, 130 మంది స్పెషల్ సివిల్ పోలీసులు పాల్గొన్నారు. లెక్కేసరా ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఆలేరులో ఉన్నటువంటి భరత్ నగర్ కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. దాంట్లో మనకు ఆలేరు లోకల్ పోలీస్ అండ్ సబ్ డివిజన్ పోలీస్ మరియు జిల్లా నుంచి రిజర్వ్ పోలీస్ ఏఆర్ ఫోర్సు ఆఫీసర్లు అందరు కూడా పార్టిసిపేట్ జరిగింది. దీంట్లో ఈ మొత్తం ఆపరేషన్లో ఒక డిఎస్పీ, 6 మంది ఇన్స్పెక్టర్లు, 15 మంది ఎస్ఐలు, ఒక 130 మంది పీసీలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ యొక్క కాలనీకి చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ఏరియాలో చాలామంది నాన్ లోకల్స్, అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారని చెప్పి లోకల్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది చాలామంది. కాబట్టి ఈరోజు సర్ప్రైజ్ చెకింగ్ చేయడం జరిగింది ఈ యొక్క కాలనీలో. దీంట్లో ఇప్పటివరకు ఒక 3 కేసులు బెల్ట్ షాపులు కూడా దొరికినాయి. దీంట్లో ఒక 50 లీటర్ల వరకు లిక్కర్ సీజ్ చేయడం జరిగింది. ఒక 2 రౌడీ షీటర్లను కూడా ఈ ఏరియాలో ఉన్న వాళ్ళని కూడా మేము పిలిపించి ప్రజెంట్ ఉన్నారా లేదా, వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది, ప్రవర్తన ఎట్లా ఉందని చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా గాంజా తీసుకున్న వాళ్ళు ఒక 4 మేము ఐడెంటిఫై చేసినాం ఈరోజు. వాళ్ళ మీద కూడా కౌన్సిలింగ్ చేసి, వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ చేసి క్రిమినల్ యాక్షన్స్ తీసుకోవడము, లేకపోతే డిఅడిక్షన్ సెంటర్ పంపడమా కూడా ఇప్పుడు నిర్ణయిస్తాం. అవి తర్వాత ఒక ఇల్లీగల్గా 8 గ్యాస్ సిలిండర్లు, ఒక 31 2 వీలర్లు, ఒక 2 4 వీలర్స్, 3 వీలర్స్ ఒక 3, తర్వాత అదర్ స్టేజ్ పర్సన్స్ కూడా ఒక 10 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళ మీద కూడా పూర్తి డీటెయిల్స్ తీసుకున్నాం. వాళ్ళ యొక్క పూర్వ ప్రవర్తన ఎట్లా ఉందో కూడా చెక్ చేస్తాం. అది కాకుండా మన ఎస్ఓటి టీము, క్రైమ్ టీము వీళ్ళంతా కూడా వచ్చి పాత నేరస్తులు ఎవరు ఉన్నారా అని చెప్పి మా ఎలక్ట్రిక్ డివైస్ పాపులార్ చెకింగ్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈ సెర్చ్ ఇంకా కొనసాగుతుంది, ఇంకొక గంట సేపు కొనసాగుతుంది. తర్వాత మీకు పూర్తి వివరాలు మళ్ళీ అయిన తర్వాత ప్రెస్ నోట్ ద్వారా మా ఇన్స్పెక్టర్ గారు మీకు డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. ఎనీ క్వశ్చన్స్?